రండి నా ప్రజెంటేషన్ అండ్ నేను పక్క పక్కన కనిపిస్తున్నానా మీకు? రైట్? నో సార్. కనిపిస్తున్నానండి. మంజుల మ్యామ్ ఎస్ అని చెప్తున్నారు. ఎస్, ఓకే. థ్యాంక్స్ a lot. Lateral thinking session ki second part, which is like mine. Today we're going to finish it. Lateral thinking అంటే ఏంటి? చాలా మంది చెప్పారండి, బట్ నేను దాంతో స్టార్ట్ చేయట్లేదు బికాస్ లేటరల్ థింకింగ్ గురించి మీకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చేసే ఉంటుంది. మధ్యలో ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఒక క్వశ్చన్ బాదర్ చేసేదండి, దాని గురించి డిస్కస్ చేయాలనిపించింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాకి యుఎస్కి ఎందుకు అంత తేడా, ఎందుకు అంత ఫరక్ ఉంది అంటే, చిన్నప్పుడు బుక్స్ వచ్చాయి, 2 రూపీస్ 5 రూపీస్ బుక్స్ వస్తే దాంట్లో సైంటిస్టులు ఎవరెవరు ఏం కనిపెట్టారని ఉండేదండి. అందులో మాక్సిమం ఒక సైంటిస్ట్ ఆయన కనిపెట్టింది ఆయన ఏ దేశం నుంచి సంబంధించిన వాడని ఉండేది. దాంట్లో చూస్తే ఎక్కువగా యుఎస్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత యూకే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, జర్మనీ, అన్ని కంట్రీస్ ఉండేవి. ఇండియా తప్పలేదు, ఇండియా ఒకటి ఉండేది కాదు. ఎక్కడ చూసినా అసలు ఏంటి మన ఇండియా ఏంటి ఇంత పెద్ద కంట్రీ అని చెప్తారు. ప్రపంచంలోనే సెకండ్ బిగ్గెస్ట్ పాపులేషన్ అని మనకు చెప్తారు. భూతద్దం వెతికినా మన పేర్లు ఎందుకు కనిపించట్లేదు, మన ఇండియా ఎందుకు కనిపించట్లేదు అనే క్వశ్చన్ నన్ను ఎప్పటి నుంచో వేధించేది, చిన్నప్పటి నుంచి. అయితే నాకు అప్పుడు నన్ను అవగాహనతో లేకపోతే జ్ఞానంతో నేను కొన్ని అప్పటికప్పుడు, బికాస్ మనకి ఏం తెలియదు కదా, కొన్ని రియలైజ్ అంటే నాకు నేను కొన్ని వాట్ యు సే ఒపీనియన్స్ ఏర్పరచుకున్నాను. అందులో ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే, ఇండియా కన్నా మనకన్నా మన భారతీయుల కన్నా తెల్లోళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుందని డిసైడ్ అయ్యాయి. బికాస్ ఇంకా వేరే ఎక్స్ప్లెనేషన్ ఏమని చెప్పండి, ఆలోచించండి. వాళ్ళకి మనకన్నా తెలివిగా ఎక్కువ ఆలోచిస్తారు, మనకన్నా బెటర్ పీపుల్ అన్న ఫీలింగ్ లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఒపీనియన్ ఉండేది. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడు ఆ క్వశ్చన్ వదలలేదు, ఎందుకంటే బికాస్ ఐ వాంటెడ్ టు నో ద ఆన్సర్, ఎందుకంత డిఫరెన్స్ వస్తుంది. సో ఈ సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ ఒపీనియన్ మధ్యలో కొంచెం తర్వాత ఫామ్ అయింది, వాళ్ళ ఎడ్యుకేషన్ మన ఎడ్యుకేషన్ కన్నా చాలా బాగుంటుందని. సో మన ఎడ్యుకేషన్ కన్నా వాళ్ళు బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తుంటున్నారు కాబట్టి వాళ్ళు అంత కొత్తగా ఇన్నోవేటివ్ వస్తున్నారు, అంత కొత్త తయారు చేస్తున్నారు అనేది రెండోది. సో ఈ రెండు కరెక్ట్ అంటారా? ఫస్ట్ ఇది రాంగ్ అని మీకు తెలుసు, ఎందుకంటే మన బ్రెయిన్ సైజు వాళ్ళ బ్రెయిన్ మనకన్నా 2 కేజీలు పెద్ద బ్రెయిన్ అయితే లేదు వాళ్ళకి. అందరూ చూస్తూనే ఉన్నాం, మన తలకాయ వాళ్ళ తలకాయ ఆల్మోస్ట్ సిమిలర్ సైజ్ లో ఉంది, రైట్? సో ఏంటి సెకండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చెప్తారా? ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే ఈ తేడా వస్తుందంటారా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎస్ నో చెప్పండి అందరూ, ఒకసారి చాట్ బాక్స్ లో పెట్టండి. ఎస్ పెట్టండి అందరూ. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ప్రాబ్లం అని నేను కూడా అనుకున్నానండి. అయితే నాకు తర్వాత ఆన్సర్ చాలా క్లియర్ గా తెలిసింది. అంటే దానికి డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి, దానిలో ఒక 2 డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తాను. అందులో ఫస్ట్ థింగ్ ఈ సెల్ఫ్ ఎస్టీమ్. ఇండియన్స్ కి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా 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 తక్కువ. అమెరికన్స్ ఏం బిలీవ్ చేస్తారు, అమెరికాలో అందరూ తెలుగులో లేరండి. యూట్యూబ్ లో మీరు వీడియోస్ కొట్టండి, అమెరికా అండ్ డంబ్ అని కొట్టండి. దే ఆర్ ఆల్సో ద డంబెస్ట్ పీపుల్ ఆన్ ద ప్లానెట్ అనే ఒక వాదన కూడా ఉంది. అంటే వాళ్ళకి సిల్లి అసలు బయట జ్ఞానం, బయట ప్రపంచ విషయాలు ఏమీ తెలియకుండా వాళ్ళ నూతిలో కప్పల్లా బతికే అమెరికన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి అమెరికా నుంచే ఇప్పుడు ఇన్ని వచ్చినాయి మన దగ్గరికి. ఇప్పుడు మనం వాడే జూమ్ అమెరికాదే, మనం వాడే యూట్యూబ్ అమెరికా, అన్ని అమెరికా నుంచి వచ్చినాయి. బట్ సో వాట్ ఈస్ ద పాయింట్ ఏంటి అనేది? సో ద క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు, సారీ అండి, థాట్ ప్రాసెస్ ఎక్కడో సడన్ గా డ్రాప్ అయిపోయింది. సో అంత తెలివి, వావ్, ఇది ఇస్ అన్యూజువల్, నాకు ఎందుకు జరుగుతుంది. సో అదే అండి, ఇప్పుడు చిన్న విషయం చెప్పాలి. సడన్ గా అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం, అదే థాట్ ని కంటిన్యూ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ థాట్ కి ఎట్లా మూవ్ అవ్వాలనేది వెళ్ళడం అనేది మనకి స్పీకర్స్ గా కూడా చాలా ఇంపార్టెంట్. సో అదే థాట్ దగ్గర ఆగిపోతే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఏ ప్రాబ్లం. సో యా, ఎడ్యుకేషన్ అయితే ప్రాబ్లం కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇప్పుడు మన ఇండియాలో కూడా చూడండి, ఇట్స్ లైక్ పెద్ద పెద్ద, మీ ఊర్లోనే చూడండి, ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, లేకపోతే పెద్దగా అన్ని సామ్రాజ్యం సృష్టించిన ఉంటాడు. ఆయనకి అసలు మామూలు 7th క్లాస్ 6th క్లాస్ వరకు చదువుకొని ఉంటాడు. అది అంతెందుకండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బిల్ గేట్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా కాలేజ్ డ్రాప్ అవుట్స్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కూడా అంత పెద్ద రోల్ ప్లే చేయట్లేదు. బట్ దెర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. యా, నేను యాక్చువల్లీ ఇందాక సెల్ఫ్ ఎస్టీమ్ గురించి చెప్తున్నాను. సెల్ఫ్ ఎస్టీమ్ గురించి చెప్తున్నప్పుడు, ఇండియన్స్ కి లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, అమెరికన్స్ కి
హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, ఇంక్లూడింగ్ అంటే వాళ్ళు ఎంత డంబెస్ట్ పీపుల్ అయినా కానీ, వాళ్ళకి తెలివితేటలు అని చాలా మిగతా వాళ్ళందరూ వాళ్ళని గేలి చేసినా కానీ వాళ్ళకి ఒక హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది. అమెరికన్స్ ఏమని నమ్ముతారంటే వీఆర్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ద ప్లానెట్ అంటారు. ఈ ప్రపంచంలో మేమే గొప్ప దేశం అని అనుకుంటారు. మన ఇండియాలో సగం మంది తెల్లోళ్ళ వల్లే మనకు రోడ్లు వచ్చినాయని మనం నమ్ముతాం. దిస్ ఈస్ ద ట్రూత్. ఈ లో సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి, ఇన్నోవేషన్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంకోటి అనిపించింది ఏంటంటే, ఇంకో కారణం, ఇండియాకి రోల్ మోడల్ ఎవరండి? ఇండియన్ సొసైటీలో రోల్ మోడల్ ఎవరో తెలుసండి మీకు? యు నో హూ ఇస్ ద రోల్ మోడల్ ఆఫ్ ఇండియా? అమెరికన్స్ కి అయితే చాలా మంది ఉన్నారండి. కేఎఫ్సి పైన ముసలోడు ఒక అతను ఇట్లా మీసాలు వేసుకొని ఉంటాడు, అతను కూడా రోల్ మోడల్ అయి ఉండొచ్చు. లక్షల మంది అమెరికన్ కి రోల్ మోడల్స్ ఉన్నారు. ఎందుకంటే అమెరికా వాళ్ళకి అమెరికన్ డ్రీమ్ ఉంది. యు నో హూ ఇస్ ద రోల్ మోడల్ ఇన్ ఇండియా? తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ద రోల్ మోడల్ ఇన్ ఇండియా ఈజ్ అ బెగ్గర్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఏం నూరిపోస్తారంటే, సరిగ్గా చదవకపోతే వాళ్ళగా అడుక్కొని తింటావు, సరిగ్గా అవ్వకపోతే వాళ్ళగా ఆటో నడుపుకోవాల్సిన పరిస్థితి, సరిగ్గా చదవకపోతే ఇంకోలాగా టీ కొట్టు పెట్టుకోవాలి. ఇది మనకి ఇచ్చే రోల్ మోడల్. సో వీళ్ళలాగా ఉండకుండా మన జీవితాంతం మనం ట్రై చేసేది ఇందు గురించి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అమెరికన్స్ ఆపోజిట్ వేలో వెళ్తారు. వాళ్ళకి అమెరికన్ డ్రీమ్ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు పుట్టావు మొత్తం నీ చేతిలోనే ఉంది, నువ్వు ఏమన్నా అవ్వచ్చు అనే డ్రీమ్ వాళ్ళకి పెడతారు. మన దాంట్లో నువ్వు ఇది కాకూడదని పెట్టేసరికి వాడి మైండ్ లో ఎప్పుడు ఉండే ఇమేజ్ మొత్తం బెగ్గర్ అండి. ద రోల్ మోడల్ ఫర్ ఇండియా ఇస్ బెగ్గర్. ద ఫస్ట్, అది మెయిన్ ప్రాబ్లం, అది మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఇంకొక పెద్ద రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ నాకు తెలియడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఎందుకంటే లైక్ నేను అన్ని ఆన్సర్స్ ఎత్తుకుంటూ పోతున్నాను, అన్ని ఫిల్టర్ చేసుకుంటాను. ఒక టైంలో కరెక్ట్ అనిపిస్తుంది, ఇంకోటి కనిపిస్తుంది. సెకండ్ తర్వాత నాకు తెలిసిన రీజన్ ఏంటంటే, నా ఫేవరెట్ ఆథర్ అండి, ఈయన పేరు నసీమ్ తాలెబ్. ఈయన ఒక బ్లాక్ స్వాన్ అనే ఒక బుక్ రాశారు. బుక్స్ చదవడం మానేసి చాలా రోజులేదు. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు రికమెండ్ ఇట్, నాకు అసలు ఏ పుస్తకాలు గుర్తురాదు, ఫస్ట్ గుర్తొచ్చే పుస్తకం కూడా ఇదే. ఆయన సింపుల్ గా చెప్పాడు, ఇది అంత పెద్ద పారాగ్రాఫ్ ఉందని చూసి భయపడకండి. ఆయన ఒకటే మాట చెప్పాడు, ఏంటంటే అమెరికా దేశంలో ఫెయిల్యూర్ని ఎంకరేజ్ చేస్తారు, రిస్క్ ని ఎంకరేజ్ చేస్తారు. ఎవరైతే రిస్క్ టేక్ చేస్తారో, ద రిస్క్ టేకర్స్ ని ఎంకరేజ్ చేసే దేశం అమెరికా. మన దాంట్లో రిస్క్ చేయకుండా సేఫ్ గా ఎట్లా ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఎలా ఉండాలి అనేది మన కండిషన్ చేస్తాం. ఏం చేస్తావు, వాడు ఎంత తెలివిడైనా కానీ వాడు డాక్టర్, లాయర్ ఇదే అవ్వాలని చెప్తారు. మేబీ వాడికి నెక్స్ట్ గూగుల్ ని ఎస్టాబ్లిష్ తయారు చేయగలిగే క్యాపబిలిటీ ఇండియన్స్ ఉండి ఉండొచ్చు. ఎందుకు మనల్ని మనం తక్కువ అంచనేసుకోవాలి? ఇంతమంది పాపులేషన్ మనం ఏమైనా తెలివి తక్కువలా కాదు. కానీ వాడు ఎంత బాగా చేసినా వాడి స్టాండర్డ్ ఏం చేస్తారు, గూగుల్లో జాబ్ సంపాదించమంటారు. వాడికి ఇచ్చే హైయెస్ట్ స్టాండర్డ్ వెళ్ళి అందులో జాబ్ కొట్టమంటారు. కానీ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. అది అమెరికన్స్ లో ఎన్ని రిస్క్లను తీసుకోండి, ఫెయిల్యూర్ అవ్వండి. సో ద లేటరల్ థింకింగ్ కి దీనికి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, లేటరల్ థింకింగ్ కూడా చెప్పేది ఇదేనండి. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ డిఫరెంట్ స్టఫ్. కొత్త పనులు చేయండి, కొత్తగా చేయండి, కొత్త క్రియేట్ చేయండి. రాంగ్ రైట్ అనే తర్వాత ఆలోచండి. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టారు, మన అందరికీ తెలుసు. కనిపెట్టినప్పుడు ఆయనకి అమెరికాలో ఉన్న వాళ్ళకైనా కానీ వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. ఏంటి అసలు ఏరోప్లేన్ అంటే మీరు కనిపెడదాం అంటున్నారు, పక్షులు ఎంత చిన్నగా ఉంటాయి, చాలా అలకగా ఉంటాయి, తేలికగా ఉంటాయి, అందుకని గాల్లో ఎగురుతాయి. మీరు కనిపెట్టే ఈ పెద్ద పెద్ద మెషిన్స్ గాల్లో ఏమే ఎగురుతాయి, ఎగరడం ఇంపాసిబుల్ అని చెప్పేవాళ్ళు, సిల్లీ అని చెప్పేవాళ్ళు, టైం వేస్ట్ చేసుకుంటున్నారని చెప్పేవాళ్ళు, మానేసి వేరే పని చేసుకోవచ్చు కదని చెప్పేవాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళకు వచ్చిన ఐడియాని వాళ్ళు కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు వేల టన్నుల కార్గోని ఎయిర్ ప్లేన్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మారుస్తున్నాయి. సో వాళ్ళు అప్పుడు ఆలోచనతో వాళ్ళు ఆగిపోయి ఉంటే, ఓన్లీ పక్షులు మాత్రమే ఎగరగలితే, రెక్కలు ఉండాలి, రెక్కలు టపటప కొట్టుకుంటేనే ఎగురుతాయి అన్న ఒక కాన్సెప్ట్ ఉంటే ఏరోడైనమిక్స్ అనేది కూడా వచ్చేది కాదు, రైట్? సో సమ్వే కొంతమంది రిస్కులు చేయాలండి. ఎదుటి వాళ్ళు గేలి చేసినా, తిట్టినా, లేకపోతే వాళ్ళని చూసి నవ్వినా, లేకపోతే వాట్ ఎవర్ హ్యాపెన్, ఏం జరిగినా కానీ మేము ఒక ఐడియా కానీ దేనికైనా కానీ ఒక స్టిక్ అయ్యి లాయల్ గా ఉండి కొత్తగా ఆలోచించు. తప్పు అవుతాదా అన్న ఫీలింగ్ ఉండకూడదు. ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ లేటరల్ థింకింగ్ ఈస్ బి. సో ఏంటనేది ఇప్పుడు ఇందులో తెలుస్తుంది. ఇందులో లేటరల్ థింకింగ్ మొత్తం ఉందండి. దిస్ ఈస్ ద ఓన్లీ స్లైడ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్, దిస్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్. యాక్చువల్గా ఇది ఒక సినిమాలోంచి మూవీ, మీకు తెలుసుంటే, నువ్వు నాకు నచ్చావనే మూవీ అండి. దాంట్లో స్టార్టింగ్ లో హీరోకి తెలియదు అన్నమాట, ప్రేయర్స్ తెలియదు, ఆ ప్రేయర్ ఏంటో తెలియదు, రైట్? సో ప్రేయర్ చేస్తా ఉంటే నాకు తెలిసి ఉంటుంది ఆ ప్రేయర్. నేను అంత సినిమా మళ్ళీ క్లిప్ చూడలేదు, బట్ జ్ఞాపకంలో చెప్తున్నాను. ప్రేయర్ చేయమంటే తను చెప్తాడు, ఓ దేవుడా, ఓ మంచి దేవుడా, తినడానికి తిండి ఇచ్చావు, కలుపుకోవడానికి పప్పు ఇచ్చావు, పోసుకోవడానికి సాంబార్ రసం ఇచ్చావు, ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత పక్కన ఐ థింక్ ఎంఎస్ నారాయణ అంటాడు,
అడుగుతారు, కొంచెం కొత్తగా అనిపించింది కదా అంటాడు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది అంటాడు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ లేటరల్ థింకింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చెత్తగా ఉన్నా పర్వాలేదు కానీ, ఫినిష్ చేయండి సెంటెన్స్, చెత్తగా ఉన్నా పర్వాలేదు కానీ మీ ఐడియా కొత్తగా ఉండాలి. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇప్పుడు ప్రతిసారి అన్ని ఆలోచనలు అవే ఆలోచనతో ఉంటే అదే మూసుదూరంలో కొట్టుకెళ్ళిపోతుంది. కొత్తదనం ట్రై చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, యూ హ్యావ్ టు బి బోల్డ్ ఇనఫ్ టు బి స్టూపిడ్. ఎవరో నవ్వుతారా ఏదని అనుకోండి, చెత్తగా ఉన్నా పర్వాలేదు, బట్ యూ హ్యావ్ టు ట్రై. ఆ సీన్ ఎందుకు హిట్ అయింది? బికాస్ సంథింగ్ ఈస్ డిఫరెంట్ దేర్ కదా. ఆ సీన్ హిట్ అవ్వడానికి కూడా చాలా కారణం. సో ద ఫస్ట్ రూల్ ఏంటంటే, లేటరల్ థింకింగ్ లో ఫస్ట్ రూల్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి, అందరూ రాసుకోండి. దేర్ ఆర్ నో రూల్స్. రూల్స్ ఉంటే అది లేటరల్ థింకింగ్ అవ్వదండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. జీరో ప్రాక్టికాలిటీ. ప్రాక్టికాలిటీ అనేది కూడా మర్చిపోండి. టైం వేస్ట్ అవుతుంది అనేది కూడా అన్నెసెసరీ టాపిక్. లేటరల్ థింకింగ్ లోనే ఉంది థింకింగ్ అని. దాన్ని ఈ పని మనం చేస్తే టైం అవుతుందా, లేకపోతే టైం ఎంత వేస్ట్ అవుతుంది, ఇవన్నీ లేటరల్ థింకింగ్ లో భాగం కాదు. అది ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్. అది చాలా తర్వాత వస్తుంది. లేటరల్ థింకింగ్ లో మీరు ఇవన్నీ ఆలోచించవద్దు. అది ప్రాక్టికల్, ఎంత వేస్ట్ఫుల్ అయినా పర్వాలేదు. దేర్ ఆర్ నో రూల్స్. అసలు ప్రాక్టికాలిటీ అనే ఆలోచించకూడదు. ఎంత పిచ్చికి, ఎంత క్రేజీ ఐడియాస్ వచ్చినా దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ లేటరల్ థింకింగ్. దట్స్ హౌ యూ థింక్ లేటరల్లీ. ఎంత వేస్ట్ఫుల్ అయినా కానివ్వండి. ఇప్పుడు ముక్కు ఎక్కడ ఉందంటే నేను ఇలా చెప్తాను, ఇలా చూపిస్తే అదే లేటరల్ థింకింగ్. అట్లా కూడా చెప్పొచ్చు, ముక్కు ఎక్కడ ఉందంటే నీ ముక్కు కూడా చూపించవచ్చు. దట్ ఈస్ ఆల్సో లేటరల్ థింకింగ్. సో ఎనీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లేటరల్ థింకింగ్. ఒకటే ఐడియాలో ఉండి ఇదే కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు మీరు ఫిక్స్ అయిపోతే దట్ ఈస్ ఆ ప్రాబ్లం అక్కడే. ఆ ప్రాబ్లం ఎప్పుడు మీకు ఒకటే మైండ్ సెట్ ఉండిపోతాం. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు కొత్తగా ఆలోచించడానికి మనకి మనం ఆస్కారం ఇచ్చుకోం, అవకాశం ఇచ్చుకోం. సో రైట్, మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి ఆన్సర్ మీరు చెప్పండి. బట్టల షాపులు అన్నీ ఒకే దగ్గర ఎందుకు ఉంటాయి? ఫాస్ట్ గా చెప్పాలి నాకు ఆన్సర్. బట్టల షాపులు అన్నీ ఎందుకో అన్నీ ఒకే దగ్గరగా ఉంటాయి. ఎవరు మన టైం లేదు, యూ హ్యావ్ టు క్రియేట్. యూనియన్ కాదండి. యా మేబీ అయి ఉండొచ్చు. చెప్పాను కదా, దేస్ 100 రీజన్స్ ఉంటాయి. అన్ని రీజన్స్ కరెక్టే. కంపారిజన్, వెరైటీస్, అట్రాక్షన్స్ ఫ్రమ్ పీపుల్, ఫాస్ట్ ప్రైస్ కంపారిజన్, ఎస్, చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మీరు కాంపిటీటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. షాప్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అన్ని షాపులు ఒకే దగ్గర ఉంటే కాంపిటీషన్ ఎక్కువ అయితే నా దగ్గర కొనాల్సింది వేరే వాడి దగ్గర పక్క షాప్ లో కొంటాడు. సో నా క్లాస్ అనేది కాంపిటీటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అమ్మేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే దృక్పథాన్ని మారిస్తే ఏమవుతుంది? కొనేవాడి పాయింట్ లో ఆలోచించండి. కొనేవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే రెండు విషయాలు జరుగుతాయి. వాడు ఒక షాప్ నుంచి దగ్గరలోనే ఉంటుంది. వాడు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక షాప్ అయిపోగానే నెక్స్ట్ షాప్ పక్కనే ఉంటుంది, ఇంకో షాప్ పక్కనే ఉంటుంది, ఇంకో షాప్ పక్కనే ఉంటుంది. అంటే వాడు వెళ్ళే దూరం తగ్గిపోతుంది. ఇంకోటి ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఈ చాయిస్ అనేది తెలుస్తుంది. ఇది నేను గమనించానండి, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక షాప్కి వెళ్తాం, ఒక షాప్ లో మనం చూస్తాము, బట్టలుగా అయ్యుండొచ్చు, లేకపోతే ఒక ఫోన్ అయ్యుండొచ్చు, లేకపోతే సంథింగ్ ఏదైనా ఉండొచ్చు. అదే ఇంకో షాప్ లో చూస్తాం, ఇంకోసార్లు చూసేసరికి ఒక 4 షాపులు తిరిగేసరికి మనకి మైండ్ లో ఏమైనా వస్తుందంటే, మనం చూడాల్సిన మోడల్స్ అన్ని చూస్తాం, అన్ని మనం ఈ ఈ మోడల్ కి సంబంధించి అన్ని మనకి తెలిసిపోయినాయి కాబట్టి ఏదో ఒకటి కొనేసేయాలని ఫీలింగ్ వస్తుంది, రైట్? అదొకటి ఉంది. అన్ని దగ్గరలో ఉండడం వల్ల మీకు ఆల్రెడీ తెలుసు. సో కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగితే ఏమవుతుంది? ఫస్ట్ ఒక షాప్ వాడు ఒక డిస్కౌంట్ ఇస్తాడు, ఇంకో షాప్ ఇంకో డిస్కౌంట్. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న హెల్తీ కాంపిటీషన్ లో ప్రైస్ రెడ్యూస్ అవుతుంది. ప్రైస్ రెడ్యూస్ అయిన తర్వాత కస్టమర్ అట్రాక్ట్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మంచి ఆఫర్స్ ఇస్తారు. ఇట్లా బిజినెసెస్ వాళ్ళు అందరూ కలిసి గ్రో అవుతున్నారు. సో ఎవ్రీ వన్ ఈస్ గ్రోయింగ్ ఇన్ దిస్ ప్రాసెస్. కానీ మనం ఒకసారి కరెక్ట్ గా ఆలోచిస్తే ఏంటంటే, మన కామన్ సెన్స్ పరంగా డైరెక్ట్ గా ఆలోచిస్తే ఏంటి, అన్ని షాపులు ఒక దగ్గర ఉండకూడదు అనేది లాజిక్. బట్ లేటరల్ థింకింగ్ లో దట్ ఈస్ నాట్ ద ట్రూత్. దట్ ఈస్ నాట్ ఆల్సో రియాలిటీ ఆల్సో. దీనికి 3-4 పేర్లు చెప్పారు. నాష్ ఈక్విలిబ్రియం, సోషియల్ ఆప్టిమల్ సొల్యూషన్, చెప్పారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి పెట్టిన పేర్లు, బట్ మర్చిపోండి. అండ్ స్టేజ్ ఫియర్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు మధ్యలో. ఈ స్టేజ్ ఫియర్ గురించి మేము ఈపీఎస్ లో సెషన్స్ ఇస్తాం. ఈ స్టేజ్ ఫియర్ అంటే ఉండాలా ఉండకూడదా? ఇప్పుడు లేటరల్ థింకింగ్ లో ఆలోచిద్దాం. చాలా మంది స్టేజ్ ఫియర్ ఎలా అధిగమించాలి, అసలు అదేంటి, దానికి అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎంత బాగా ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. బట్ నేను కూడా స్టేజ్ ఫియర్ తీసుకున్నాను. ఐ అప్రోచ్ ఇట్ బిట్ డిఫరెంట్లీ. ఫస్ట్ స్టేజ్ ఫియర్ వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేవా అని ఆలోచించాలి. ఉన్నాయా లేవా మీరు చెప్పండి. స్టేజ్ ఫియర్ వల్ల ఒక ఉపయోగం అనేది చెప్పండి. ఇప్పుడు మీరు స్టేజ్ ఫియర్ ఉండాలి కదండి, స్టేజ్ ఫియర్ వల్ల ఉపయోగం చెప్పండి.
లేటరల్గా ఆలోచించండి. దిస్ ఈస్ వాట్ లేటరల్ థింకింగ్. స్టేజ్ ఫియర్ ఉండద్దు కాదు, ఉంటే ఏంటి, దానివల్ల కూడా ఉపయోగాలు ఆలోచించండి. ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్ కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఫియర్ నో, ఉండకూడదు, నో కాదండి. స్టేజ్ ఫియర్ వల్ల నేను కనిపెట్టిన ఉపయోగాలు చెప్తాను మీకు. వీ ప్రిపేర్ ఫర్ ద బెస్ట్ ప్రిపరేషన్, ఎస్, బికాస్ వీఆర్ లెర్నింగ్ ఎ లాట్. సింపుల్ అండి. యా, ఎన్నో ఉండో ఛాన్సెస్, ఆల్ ఆన్సర్స్ ఆర్ రైట్, ఆల్ ఆన్సర్స్ ఆర్ వ్యాలిడ్. నాకు అనిపించిన ఫస్ట్ చెప్తాను, దాని గురించి కొంచెం డీటెయిల్గా కూడా చెప్తాను. స్టేజ్ ఫియర్ ఉండడం వల్ల ఎవరు పడితే వాళ్ళు స్టేజ్ ఎక్కి మాట్లాడరు. ఎందుకు అంటే ఇప్పుడు అందరూ మాట్లాడితే వినేవాడు ఎవడు? అంటే ఎవడో ఒక రిస్క్ తీసుకొని బయటకు వచ్చి స్టేజ్ ఫియర్ ఉన్నా పర్లేదురా బాబు, నేను వచ్చి మాట్లాడతాను అనుకున్నప్పుడు వాడు ఆ స్టేజ్ ఫియర్ని అధిగమించాడు, వాడు స్టేజ్ మీదకి వచ్చి స్పీకర్ అయ్యాడు. అసలు ఎవరికి ఫియర్ లేకపోతే అందరూ మాట్లాడాలి, వినేవాళ్ళు ఎవరు లేరు. అది ఫస్ట్ ప్రాబ్లం నన్ను అడిగితే. సో దట్ ఈస్ హౌ ఐ సీ ప్రాక్టికల్గా. సెకండ్ థింగ్, ఫియర్ అనేది, మీరు సినిమాకి వెళ్తారు కదా, హారర్ మూవీకి వెళ్తారు, డబ్బులు కట్టి మరి మీరు భయపడడానికి వెళ్తున్నారు. 20,000, 30,000, 40,000, 50,000 పెట్టి స్కూబా డైవింగ్లు, పైనుంచి ఆకాశం నుంచి పారాషూట్లో దూకడాలు, లేకపోతే కొండలెక్కడాలు, లేకపోతే ఇంకేవో దాని పక్కన స్టేజ్ ఫియర్ కూడా పెట్టారు. సో ఇవన్నీ పెట్టి డబ్బులు పెట్టి ఎందుకు చేస్తున్నారు అంటే, దేర్ ఈస్ ఎ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద ఫియర్ విత్ మనీ ఆల్సో. అంటే డబ్బులు పెట్టి మరీ ఫియర్ని పొందాలనుకునే స్టేజ్కి కూడా మీరు వెళ్తున్నారు, ఎందుకంటే లైఫ్ గెట్స్ దట్ బోరింగ్. అలాంటి టైంలో అసలు ఫియర్ లేకపోతే ఎట్లా? అప్పుడు దాన్ని ఫియర్ అనే పేరు తీసేసి ఆ రీఇమాజినింగ్ ఫియర్స్ అని పెట్టాను లేటర్గా. ఏంటంటే ఫియర్ కాదు, అది థ్రిల్. సో దట్ ఈస్ మై నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ లో మొత్తం క్లియర్ చూడండి. నువ్వు నాకు నచ్చావు మామూలుగా ఉపయోగపడట్లేదండి. మళ్ళీ సెకండ్ స్లైడ్ ఇందులోంచి వచ్చింది. ఈ సినిమా మొత్తం వాడేస్తాను, ఇంకా మొత్తం నా 10 సెషన్స్ లో మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ వాడేస్తాను. సో ఇదే సీన్ లో ఇద్దరు పీపుల్ ఉన్నారు, 2 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ కి ఫియర్ ఉంది, సెకండ్ పర్సన్ కి థ్రిల్ ఉంది. స్టేజ్ ఫియర్ కూడా అలాగే చెప్తారు. ఒకరికి బాధ, భయము, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాల్సిన సిచ్యుయేషన్, నా దృష్టిలో అది థ్రిల్. ఐ విల్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎంత 100-200 పెట్టి సినిమా టికెట్ కొని ఆర్జీవీ సినిమా, హారర్ మూవీ సినిమా చూసే బదులు ఐ విల్ గో అండ్ ఎక్స్పీరియన్స్ మై ఫియర్ ఓవర్ దే ఫర్ ఫ్రీ. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ కాదంటారా? సో దిస్ ఇస్ లేటరల్ థింకింగ్ అంటే ఇట్లా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కాదండి. దెర్ ఇస్ నో బాక్స్. ఆకాశమే హద్దు అని చెప్తారు. ఆకాశమే హద్దు అంటే ఆకాశమే హద్దు అయిపోయింది కదా. హద్దు అనే అసలు మాట వాడేస్తున్నారు మీరు అక్కడే. అసలు ఆకాశం ఏంటి, హద్దు ఏంటి, రెండు లేవు. అసలు నో ఆకాశం, నో హద్దు, అసలు ఏం సంబంధం లేదు. బాక్స్ లేదు, ఏం లేదు. దెర్ ఇస్ నో బాక్స్. అందులోంచి థింకింగ్ చేయండి. సారీ, అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇంక ఎగ్జాంపుల్, ఇప్పుడు మీలోంచి లేటరల్ థింకర్ నేను బయటికి తీసుకొస్తాను, రైట్? మీ ఎదురుగా పుల్ ఉంది కానీ మీరు భయపడట్లేదు. దీనికి ఎన్ని పాసిబుల్ ఆన్సర్స్ అయితే అన్ని ఫాస్ట్గా టైప్ చేయండి. ఎంతలో వాటర్ తాగుతారు. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, నరసింహ సార్. ఎస్, సారీ, మీరు చాలా ఆన్సర్స్ ఇచ్చారు. వండర్ఫుల్ ఆన్సర్స్ వస్తున్నాయి, అద్భుతమైన ఆన్సర్స్ కనిపిస్తున్నాయి నాకు. ఐ రియలీ లైకింగ్ ఆల్. ఇమేజ్ అన్నారు కాదు, యా ఇమేజ్ అయి ఉండొచ్చు, ఇమాజినేషన్ ఉండొచ్చు. ఇంకా డిఫరెంట్ గా ఆలోచించండి. మీరు ఎందుకు భయపడట్లేదు? భయం ఇంటా ఉంటా లేదని చెప్పొచ్చు, అది కూడా ఆన్సర్ అవుద్ది, రైట్? లేకపోతే ఇంకా ట్రై చేయండి. కళ్ళు మూసుకుంటే భయం రాదా? ఓకే. పిల్లి, మీ ఎదురుగా ఉన్న పులి చిన్న 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 పిల్ల అనమాట, అప్పుడు కూడా భయం రాదు మీకు. దాన్ని చూస్తే మీకు ముద్ద వస్తుంది. ఇంకోటి, మీ ట్రైనర్ అయి ఉండొచ్చు, యువర్ ద జూ మాస్టర్, రింగ్ మాస్టర్ అయి ఉండొచ్చు. దానికి చిన్నప్పటి నుంచి మీరు ఫుడ్ పెట్టడం అలవాటు అయిపోయింది కాబట్టి మీరు ఎందుకు భయపడతారు? అదొకటి ఉంది. చైన్ కట్టేసి ఉండొచ్చు. ఇంకోటి, ట్రాంక్విలైజర్ వేసి ఉండొచ్చు. మీ ముందున్న పులికి లేకపోతే సింహానికి ట్రాంక్విలైజర్ అంటే తెలుసు కదండి, అంటే మత్తు మందు ఇస్తే కూడా అది పడుకొని ఉంది, మీ ముందుంది, మీరే మత్తు మందు ఇచ్చారనుకోండి, మీరే జూ మాస్టర్ అనుకోండి, అది కూడా ఆన్సరే కదా. ఇంకేం ఆన్సర్స్ ఉన్నాయి ఆలోచించండి. ఇంకా డిఫరెంట్ ఆన్సర్స్ ఎన్ని వస్తాయి చూడండి.
బోర్డ్ విత్ టైగర్, సర్కస్ టైగర్, ఎస్ సర్కస్ టైగర్ అన్న అవన్నీ ఒకటే. ఇంకా ఐ డేర్ టు ఫేస్, ఎస్ అదో కూడా ఆన్సర్ అండి. మీరు ధైర్యంగా ఫేస్ చేశారు, అయిన పర్వాలేదు, లాస్ట్ డే అనుకోండి ధైర్యంగా ఫేస్ చేశారు, నో ప్రాబ్లం, బికాస్ టైగర్ ఈజ్ ఎ స్మాల్ క్యాట్. ఎస్ క్యాట్ కూడా, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే పిల్లికి పులి అని పేరు పెట్టుకొని ఉండొచ్చు. యా అది కూడా పులి అంటే నేను ఎగ్జాక్ట్లీ కంపల్సరీ పులి అని అంటే ఏమో ఉండకపోవచ్చు. పులి అనే పిల్లి గల పేరు, పులి అనే పిల్లి గల ఒక పులి అనే పేరు గల ఒక పిల్లి కూడా మేము ఎదురుగా ఉండొచ్చు. ఇంకేముంటాయండి ఆన్సర్స్, ఆలోచించండి. అదే ఇప్పటివరకు ఏం ఆలోచించాం అంటే మీరున్నారు, మీ ఎదురుగా పులి ఉంది కానీ మీకు భయం లేదు, రైట్? ఇప్పుడు మీరున్నారు, మీ ఎదురుగా పులి ఉంది కానీ పులికే మీరంటే భయం వచ్చేటట్టుగా ఉంటుంది. అప్పుడు ఆలోచించండి, ఇంకా ఆన్సర్స్ ఎక్కువ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే బాలయ్య బాబు అనుకోండి, మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు కదా, ఇట్ డజంట్ మ్యాటర్, పులికే మీరు భయపెడుతున్నారు. సో అదొకటి. రజనీకాంత్ అనుకోండి, పులే మిమ్మల్ని చూసి భయపడుతుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్, జస్ట్ అంతేగా. సినిమాలో ఆయన చూస్తే అందరూ భయపడుతున్నారు, సో పులి కూడా భయపడుతుంది. మిమ్మల్ని మీరు అన్నప్పుడు మీరు మనుషులుగానే ఎందుకు ఊహించుకోవాలి? మీ ఎదురుగా పులి ఉన్నప్పుడు ఎట్లాగో పులిని ఊహించుకుంటున్నారు, లేని పులిని ఊహించుకుంటున్నారు, అప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఓన్లీ మనిషిలా ఊహించుకోవడం ఎందుకు? మిమ్మల్ని ఒక డైనోసార్ లా ఊహించుకోండి, రైట్? అక్కడ ఏం కన్స్ట్రెంట్స్ లేవు, ఇలాగే ఆలోచించాలని లేదు, ఇట్లానే ఒక ఫార్ములా లేదు, సో నేనేం పర్టికులర్ స్పెసిఫిక్ కూడా ఇవ్వలేదు. సో మీరు ఒక డైనోసార్ అయితే ఏమవుతుందండి? పులి మిమ్మల్ని చూసి భయపడుతుంది. ఇంకేమున్నాయి, ఇంకో కొన్ని చెప్తాను, ఇంకా ఆలోచించండి. మొత్తం ఒక 50 అని వచ్చాయండి. దుర్గామాత, ఇది కూడా బాగానే ఉంది. మీరు దుర్గామాత, ఎస్. పులికి భయం ఎక్కువ, ఎస్. పులికే మిమ్మల్ని చూస్తే భయం ఎక్కువ ఉంది. పులి చాలా భయంకరమైన పులి కాదు, భయపడే పులి. కానీ దానికి భయం ఉందని మీకు ఎలా తెలిసింది అనేది ఇంకో క్వశ్చన్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. యూ కెన్ గివ్ లేటర్ థింకింగ్ అంటే ఇదండి, ఇట్స్ అన్ ఎక్సర్సైజ్. ఇంకేమున్నాయి? మీరు ఎలిఫెంట్, ఎస్. పులికి భయం ఎక్కువ, గ్రేట్. ఐఎమ్ ఆల్సో టైగర్, ఎస్. ఇది కూడా మీరు ఆడపుల్లి, అది ఎదురుగా ఉంది మగపుల్లి, అయితే మీరు మగపుల్లి ఎదురుగా ఉంది ఆడపల్లి, ఆల్రెడీ లవ్ స్టోరీ అక్కడ. ఇట్స్ ఆల్సో డిఫరెంట్ ఆన్సర్. ఇంకేమున్నాయండి? మీరే పులి, ఎస్. ఇది చాలా బాగుంది. వేటగాడు అయితే భయపడాల్సి, ఎస్ అది కూడా ఉండొచ్చు. యా, పులికి భయం లేదు. నా చేతిలో గన్ ఉంది, ఓకే, ఎస్. మీ చేతిలో గన్ ఉంది, మీరు పైన గాల్లో కాల్చారు, పులికి కూడా భయం వేసింది. సో దిస్ ఈస్ వాట్ లేటరల్ థింకింగ్ ఈజ్. ఇంకోటి వియర్డ్ ఆన్సర్ నాకు వచ్చింది, నేను చెప్తాను. ఎందుకంటే బికాస్ వీఆర్ ట్రైయింగ్ ఫర్ అట్లీస్ట్ 100 కాబట్టి. పులి బ్రెయిన్ లో మీరు చిప్ పెట్టారండి, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీరు తీసుకొచ్చి పులి బ్రెయిన్ లో మీరు చిప్ పెట్టారు. మీరేమనుకుంటే పులి అట్లా బిహేవ్ చేస్తుంది. సో పులి ఈజ్ అండర్ టోటల్ యూ కంట్రోల్. ఆల్రెడీ ఇప్పుడు న్యూరల్ లింక్ ఏదో తయారు చేస్తున్నాం, ఇలాన్ మస్క్ మన బ్రెయిన్ లో చిప్స్ పెడతాడంట. సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఎనీవే. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ అండ్ దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్. సో దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ గా చెప్పాలంటే మన మూవీస్ చాలా 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 మంచి ఎగ్జాంపుల్స్. రోజు పార్క్ వెళ్తాం, రోజు వెళ్ళంలేండి, లేకపోతే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పార్క్ వెళ్తే అందులో జింకలు, లేళ్ళు, నెమళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. అదే ఒక పార్క్కి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద డైనోసార్లు ఉంటాయంటే ఏంటి అని ఒక థాట్ వచ్చింది ఒకసారి. అదే జురాసిక్ పార్క్ మూవీ అండి, రైట్? ఆకాశం నుంచి వర్షం వస్తుంది, వర్షం వస్తే పైనుంచి చినుకులు పడతాయి, లేకపోతే అప్పుడప్పుడు వడగళ్ళు పడతాయి, లేకపోతే మాక్సిమం పైనుంచి ఏదైనా పిట్టలు వేస్తే రెట్ట పడతాయి ఆకాశం నుంచి. కానీ ఆకాశం నుంచి ఫుడ్ పడితే ఏంటి అనే కాన్సెప్ట్ వస్తే క్లౌడీ విత్ మీట్ బాల్స్ అని ఒక సినిమా వచ్చింది. మీ డ్రీమ్ లో నేనుంటాను, మీ డ్రీమ్ లో మీరుంటారు, నా డ్రీమ్ లో నేను ఉంటాను, కానీ మీ డ్రీమ్ లో నేను ఎంటర్ అవ్వగలితే, నా డ్రీమ్ లో మీరు ఎంటర్ అవ్వగలితే ఏంటి అనే కాన్సెప్ట్ వస్తే ఇన్సెప్షన్ అని మూవీ వచ్చింది. టైం ముందుకెళ్తుంది, వెనక్కి వెళ్తే ఏంటి పరిస్థితి అనే కాన్సెప్ట్ జస్ట్ ఒక థాట్ వస్తే టెనెట్ మూవీ అండి. అందుకే వెనక చూడండి, టెనెట్ అంటే ముందు నుంచి రాసిన వెనకాల నుంచి రాసిన టెనెట్ అనేది ఒకే విధంగా వస్తుంది, పాలిండ్రోమ్ అంటారు. సో దిస్ ఈజ్ హౌ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వాడినంత అద్భుతంగా క్రియేటివ్ ఎవరు వాడరు, ఇంత లేటరల్ థింకింగ్ వాళ్ళు చేయరు, ఎందుకంటే వాళ్ళ వృత్తి అది కాబట్టి. సో మనం కూడా అందులో నుంచి చాలా 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 నేర్చుకోవచ్చు. మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, ఈగా అనగానే మనకి చాలా చిన్న చూపు, కనీసం దోమకి ఇచ్చిన వాల్యూ కూడా ఈగోకి ఇవ్వం. ఎందుకు? దోమ అంటే మనం చంపాలి, కొట్టాలి, ఇవన్నీ చేస్తున్నాం. ఈగతో ఏం ప్రాబ్లం లేదు కదా. కానీ అదే ఈగని సెంట్రల్ క్యారెక్టర్ చేస్తే ఏంటి అని ఒక ఆలోచన వస్తే అది ఈగ మూవీ. సో దిస్ ఇస్ హౌ వీళ్ళు చాలా బాగా వాడుతున్నారు. మన ఇండియన్స్ కన్నా వీళ్ళు మళ్ళీ ఇందులో అమెరికా వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం అందరం మూసదూరంలో ఒకటే కథ తీసుకొని దాన్ని అటు చేసి ఇది చేసి మసాలా వేసి అడ్జస్ట్ చేస్తే వీళ్ళు కొత్తగా చేస్తున్నారు. దానికి కారణం కూడా మనమే. మన దాంట్లో మూస ఎక్కువ. ఇండియన్స్ అంటే మన తెలుగు వాళ్ళలో కానీ
మూవ్స్ ఎక్కువ ఇష్టపడతాం. అంటే ఈ ఫార్మాట్ లో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఎగ్జాంపుల్. మనం ఎందుకు ఇలా ఉన్నామని చెప్పడానికి మనం ఇష్టపడే మూవీస్ కూడా చాలా క్లియర్ ఎగ్జాంపుల్ అండి. లేటరల్ థింకింగ్ అని క్రియేటివ్ థింకింగ్ మనం ఎక్కడ ప్రోత్సహిస్తున్నా, ఎక్కడ ఎంకరేజ్ చేస్తున్నా అసలు మన ఎథోస్ లోనే లేదు, మన ప్రిన్సిపల్లోనే లేదు. అట్లనే మనం తెలివి తక్కువ అని చెప్పట్లేదు. ఇండియా ఇస్ గ్రేట్ అని కొంతమంది చెప్పారు, బట్ ఐ డోంట్ నాకు ఆ డౌటే లేదు. ఇండియా ఇస్ వెరీ గ్రేట్, ఇండియన్స్ ఆర్ ఇంకా గ్రేటర్. అదే కాకపోతే ఆ సినిమాలో మన పేరేంటంటే ఇండియా ఇస్ వెరీ గ్రేట్ బట్ ఇండియన్స్ ఆర్ వెరీ బ్యాడ్ అని చెప్తాడు ఉపేంద్రరావు సినిమాలో. అదొకటి. ఖచ్చితంగా ప్యాషన్ లేకపోతే మనకు క్రియేటివ్ ఐడియాస్ రావు. సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వాలండి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, రోజు మీరు పడుకోగానే మీరు ఏ లాజిక్ ఉన్న లాజిక్ అంతా మర్చిపోయి లాజిక్ కి బియాండ్ ఒక అద్భుతమైన ప్రపంచం వస్తుంది, కలర్ ప్రపంచం. అది సబ్ కాన్షియస్ మైండ్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ అ డ్రీమ్. డ్రీమ్ లో మీరు ఏదైనా చేయొచ్చు, రైట్? అట్లాంటి డ్రీమ్ ని క్రియేట్ చేసే క్యాపబిలిటీ మీకు ఉందంటే మీలో చాలా 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 లేటరల్ థింకింగ్ పవర్ ఉంది. రోజు బయటకు వస్తున్నది, రోజు పడుకున్న తర్వాత రాత్రి బయటకు వస్తుంది. దీనికి కావాల్సిన ముఖ్యమైన ఔషధం లేకపోతే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే ప్యాషన్. ప్యాషన్ లేకపోతే ఏం అవ్వదు. ఒక పర్టికులర్ విషయం పైన మీకు ఇష్టం ఉంటే దానికి సంబంధించినట్టుగా మీ బ్రెయిన్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది. కొత్తగా ఏంటి దానికి సొల్యూషన్ తీసుకోవాలి అంటే ప్రాబ్లంతో సహజీవనం ఎప్పుడు వస్తుంది అంటే బికాజ్ యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్యాషన్. ఐన్స్టీన్ ఎందుకు కనిపెట్టగలిగాడు? బికాస్ 24 hours తన మైండ్ లో ఒకటి సైన్స్ గురించి, లైట్ గురించి, రిలేటివిటీ గురించి, లేకపోతే అసలు ఏంటి ఫిజిక్స్ అంటే ఏంటి, స్పేస్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, ఇవన్నీ ఆలోచించడం బట్టి ఆయన కొత్త ఆలోచనలు వచ్చినాయి. పడుకుంటే ఆయన కళ వచ్చింది, రాత్రి లైట్ మీద ప్రయాణం చేస్తుంది. అదే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అయింది. బెంజిన్ అనేది ఎట్లా కనుక్కున్నారు? ఆయన పడుకున్న తర్వాత కళ్ళు వచ్చింది, ఒక పాము తన తోకని తనే కరుచుకున్నట్టు. అప్పుడు చూస్తే సర్క్యులర్ అయింది. ఓకే, బెంజిన్ ఎందుకు లీనియర్ ఎందుకు ఆలోచిస్తున్నాను? బెంజిన్ కి హెక్సాగోనల్ రింగ్ ఉంటే కరెక్ట్ గా అయిపోతుంది, కానీ సర్క్యులర్ షేప్ లో, ఆల్మోస్ట్ సర్క్యులర్ షేప్ లో వచ్చింది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, మంచి ఎగ్జాంపుల్స్. సో ఇందాక మనం డ్రీమ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి లేటరల్ థింకింగ్ ఇది కూడా జరుగుతుంది అంట. మరి నాకు తెలియదు, నాకు పేపర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నట్టు పెట్టా. ఏంటంటే అడ్వర్టైజర్స్ ఇప్పుడు కమర్షియల్స్ మీ డ్రీమ్స్ లో ప్రజెంట్ చేద్దామని చూస్తున్నారంట. ఇది ఎంతో నిజమో నాకు తెలియదు. అంటే మీరు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రలోకం, చంద్రలోకం, రంభ ఊరసి మెనక ఇట్లా మీరు దాంట్లో ఉంటారు. సడన్ గా సంతూర్ అని ఒక యాడ్ వస్తుంది మీ డ్రీమ్ లోనే. అట్లా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ లేటరల్ థింకింగ్. జరుగుద్దో తెలియదు, బట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫ్యూచరామా అనే దాంట్లో ఆల్రెడీ వచ్చింది, ఇది ఒక ఎపిసోడ్ లో వచ్చేసింది. ఇది మన డ్రీమ్స్ లో కొత్తగా అడ్వర్టైజ్మెంట్స్ చేయటము, కమర్షియల్ ఎంత అని, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఇంకోటి కార్టూన్ షోస్ చూడండి, టామ్ అండ్ జెర్రీ అయి ఉండొచ్చు, లేకపోతే మంచి ఫ్యూచరామా అని ఒకటి ఉంది. ఇంకా చాలా అద్భుతమైన కార్టూన్ సిరీస్ ఉన్నాయి. అవి చూస్తే దాంట్లో ఇంకోటి రిక్ అండ్ మార్టీ, ఇలాంటివి అన్నీ చూస్తే ఏంటంటే అసలు ఏంటి, అసలు మైండ్ అనేది వైల్డ్ ఇమాజినేషన్ ఉంటుంది. కార్టూన్ షోస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న షోస్ అయి ఉండొచ్చు. ఎక్కువ కామెడీ షోస్ లో మనకి లేటరల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఎవ్రీ కామిక్ పర్సన్, ఎవ్రీ జోకర్, లేకపోతే ఎవ్రీ క్లౌన్, లేకపోతే ఎవ్రీ స్టాండప్ కమెడియన్ ఈజ్ అ వెరీ గుడ్ లేటరల్ థింకింగ్. ఎందుకు నవ్వుతున్నాం? బికాస్ ఏదో ఒకటి కొత్తగా చూపిస్తున్నారు మనకి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి చెప్పినప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు అందరికీ ప్రాబ్లం ఏంటి? పెట్రోల్ అయిపోతుంది. పెట్రోల్ బాగా హై లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక ట్రాజిడీ అనే విషయం, అందరికి నచ్చని విషయం, అందరికి ఇబ్బంది పెట్టే విషయం. అలాంటి ట్రాజిడీ కూడా మనం కామెడీ ఎత్తుక్కుంటాం. దట్స్ హౌ వి లివ్ యాజ్ ఏ సివిలైజేషన్. ఎవరైనా కాదు, మీరనే కాదు, మనమనే, అన్ని సివిలైజేషన్ లో ఒక పెద్ద ట్రాజిడీ జరిగిన తర్వాత దాంట్లో జోకులు పుట్టుకొస్తాయి ఫస్ట్. అప్పుడు మాత్రమే ఆ ట్రాజిడీని మెల్లగా వాళ్ళ సైకలాజికల్ దాన్ని అండర్స్టాండ్ చేసుకొని దానిలోంచి బయటికి రావడం మెల్లగా జరుగుతుంది. ఎప్పుడంటే ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి. సో మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. జోకులు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేయరు కదా. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది. సో వాట్ ఈజ్ ఇది? ఈ సెకండ్ అర్థమైందండి. ఇన్ కేస్ యూర్ వండరింగ్, ఐఎమ్ ఫర్ రివర్స్. అర్థమైందా అందరికీ జోక్? ఎస్ ఆర్ నో? వెనకాల గాడిద ఎందుకు ఉంది తెలుస్తుందా? వెనకాల గాడిద రివర్స్ చేయడానికి ఉంది, అదే చెప్తుంది. వాడు కార్ని రివర్స్ చేయాలంటే ముందు గాడిదని పైన కూర్చోబెట్టుకుంటాడు, అప్పుడు వెనకాల గాడి అటు సైడ్ వెళ్తుంది. సో కార్ రివర్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ, ఎప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ఇవన్నీ మంచి ఐడియాస్ అండి, మనం ఫాలో అవుదాం, బాగున్నాయి కాబట్టి. నాట్ అండర్స్టూడ్, ఎస్ నేను చెప్పానండి ఆల్రెడీ. బ్యాక్ గేర్, ఎస్ బ్యాక్ గేర్ లా పనిచేస్తుంది వెనకాల గాడిద. రివర్స్ గేర్, బ్యాక్ గేర్ కాదు, రివర్స్ గేర్. సో ఇంకేంటండి? ఎస్, ఇది నేను మొన్న నాకు వాట్సాప్ లో కనిపించింది స్టేటస్ లో. రాఖీ పండుగ వస్తుంది, ఆగస్టులో వస్తుంది. బ్రో పండుగ. సో సూపర్ బ్రోస్ కి రాఖీలు తయారు చేశారు. రాఖీ చేస్తే మనం ఏం చేస్తాం? రాఖీ అయిపోయింది, నెక్స్ట్ రోజు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాం.
కట్టుకోం కదా, రోజు కట్టుకోవడం ఇంపాసిబుల్. సో దాన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి అంటే ఎక్కడో బాక్స్లో వేయడం కన్నా దానికి ఒక చిన్న మ్యాగ్నెట్ పెట్టారు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయింది, దాంట్లో వాళ్ళ పిక్చర్ కూడా పెట్టారు. ఎంత క్రియేటివ్ ఉందని ఆలోచన, సింపుల్ ఆలోచన. 2 ఐడియాస్ కంబైన్ చేశారు, అంతే, ఏం లేదు. సింపుల్ గా ఒక ఐడియాని తీసుకొచ్చి ఇంకొక ఐడియాని తీసుకు, ఇట్ బికమ్ సంథింగ్ డిఫరెంట్. సో మన డిబోనో గారు ఏం చెప్తున్నారంటే ఆయన గురించి ఇంతగా చెప్పి, అసలు యాక్చువల్గా ఆయన బుక్ రాయడానికి మెయిన్ కారణం ఏంటంటే చాలా మంది సిల్లిగా ఆలోచించడానికి భయపడతారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండడానికి భయపడతారు. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి? సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే మనం లేము. ఎందుకు? బై ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు నేనంటూ ఒక స్పీకర్గా వచ్చాను, ఏదో కొంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ నాకు లేదనుకోండి, నా భారం అంతా మీ మీద వేయాల్సి ఉంటుంది. నేను అద్భుతమైన సెషన్ ఇచ్చాను, అసలు ఈ సెషన్ వినడం అనేది అసలు మీ 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 అదేంటి మీ అదృష్టము, లేకపోతే ఈ సెషన్ ముందు తర్వాత బిఫోర్ దిస్ సెషన్ ఆఫ్టర్ దిస్ సెషన్ ఫీలింగ్ అని ఉంటే నేను చాలా సీరియస్గా ఉంటాను. నవ్వుతే నా భవిష్యత్తు నేనే నమ్మాను అనుకో, నా బరువు అంతా నీ మీద పడుతుంది. సో స్పీకర్ అనే వాడైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే చిల్. మీరు చెప్పేది చాలా మంది ఆల్రెడీ 100 మంది చెప్పేశారు. మీరు చెప్పడం కన్నా కృష్ణుడు, బుద్ధుడు లక్షల మంది వచ్చి ఈ భూమి మీద నడిచారు, అన్ని ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చేసారు. మీరు అంటే ఈజియెస్ట్ వే టు డెవలప్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇస్ టు నాట్ టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ. సీరియస్గా తీసుకుంటే, మిమ్మల్ని మీ మెసేజ్ సీరియస్ తీసుకుంటే, మీరు చెప్తే ఏదో అయిపోతుంది ప్రపంచంలో అనుకుంటారు, ఏం అవ్వదండి. యాజ్ సింపుల్ అస్ దట్, ఏం అవ్వదు. యువర్ జస్ట్ ఎ టాకర్, ఒకరు ఎంటర్టైనర్ మీరు అంతే. ఇక్కడికి వచ్చి మీరు ఎంటర్టైన్ చేస్తారు, నీతులు కూడా ఎక్కువ చెప్పకూడదండి. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, నిజం చెప్తున్నాను. యాజ్ ఎ స్పీకర్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి పెద్ద పెద్ద ఏవేవో ప్రపంచాన్ని మార్చేసే నీతులు అలా చేస్తాం, ఇది చేస్తాం, ఇవన్నీ కూడా మానేయండి. ఇట్స్ వెరీ సింపుల్. అప్పుడు ఒక ఈజీ వస్తుంది మనకి, మన మీద మనం జోకులు వేసుకోవచ్చు. లేకపోతే నేనేదో పెద్ద స్పీకర్ అనే ఫీలింగ్లో ఉంటే మీకు అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కడ వస్తుంది? మిమ్మల్ని ఎలా నవ్వించవచ్చు? అది ఇంపాసిబుల్ అయిపోతుంది. టేక్ యువర్ సెల్ఫ్ సీరియస్లీ, బట్ టేక్ యువర్ సెల్ఫ్ లెస్ సీరియస్లీ, బట్ టేక్ యువర్ సెల్ఫ్ సిన్సియర్లీ. డిఫరెన్స్ ఉంది. సిన్సియర్గా ఉండండి, సీరియస్గా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇట్స్ ఏ ఫన్ సెషన్, అందరికీ ఫన్ సెషన్. సో ఇప్పుడు కూడా సీరియస్ క్వశ్చన్స్ ఈ ఎండింగ్ అయిపోయిన తర్వాత నేను సీరియస్గా చెప్పుండొచ్చు, బట్ ఐ ఆల్సో హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ ఎలిమెంట్స్. సీరియస్ క్వశ్చన్స్ చేయకండి సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేటరల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ థింకింగ్ సార్, ఇలాంటి క్వశ్చన్లు వేయకండి. ఏమైనా సిల్లీ క్వశ్చన్స్ చేయండి సార్. ఎదుటి వాళ్ళలో లేటరల్ థింకింగ్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలి సార్, ఇది కూడా వద్దు. బీ ఫన్నీ. అంటే ఒక మామూలుగా ఒక చిన్న పిల్లల మనస్తత్వంలోకి రావాలి ఈరోజు, అంతేగాని ఈరోజు సెషన్లో మాత్రం నో 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 పెద్ద పెద్ద థింగ్స్ ప్రపంచాన్ని మార్చే డోంట్ డూ దిస్. అట్లీస్ట్ మాకు ఇచ్చే గ్రాటిట్యూడ్ ఈరోజు మాకు ఇచ్చే ఏంటంటే మీరు సీరియస్గా క్వశ్చన్స్ మాత్రం వెయ్యొద్దు. ఏమన్నా కుళ్ళు జోకులు ఏంటి పర్వాలేదు, నమ్ముతాం, హ్యాపీగా ఒక స్మైలీ పెట్టండి, హ్యాపీ ఉంటుంది. మాకు విని చూసుకోవచ్చు, ఒక ఫ్రస్ట్రేషన్ నుంచే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా వస్తుంది, ఒక సర్కాజం వస్తుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక ఇవన్నీ పెద్ద పెద్ద చూసిన తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి సర్కాజం ఇట్లా పెడితే ఇట్ బికమ్స్ ఎ జోక్, రైట్? సో లేటరల్ థింకింగ్ గురించి ఈయన అంత మంచిది తీసుకొచ్చాడు మనకి. నిజంగా లేటరల్ థింకింగ్ లేదంటే లేదని కదా, ఎప్పటి నుంచో ఉంది. కానీ సైంటిఫిక్గా స్టడీ చేశాడు, దాంట్లో ఒక మంచి పాయింట్ చెప్పాడు. ఏంటి అంటే ఆ పాయింట్, డిఫరెంట్గా ఆలోచించడానికి భయపడొద్దు. ఎవరో ఏదో తిడతారని, లేకపోతే ఎవరో ఏదో అంటారని కాదు. అమెరికన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది, వాళ్ళని ఇమిటేట్ చేయక్కర్లా. కానీ వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అప్రోచ్ ఈస్ వెరీ గుడ్ టువర్డ్స్ లైఫ్. ఏంటంటే సింపుల్గా పక్కన ఏదైనా చేస్తుంటే వాళ్ళు కించపరచరండి. మన దగ్గర ఉంది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం వాళ్ళని వెళ్ళి కించపరిచేస్తాం, అప్పుడు వాడి డ్రీమ్ చంపేస్తాం, వాడి యొక్క క్రియేటివిటీ చంపేస్తాం మనం. అమెరికన్స్ అట్లా కాదు, నువ్వు చేస్తావంటే వాడు నేను ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే ఎవరు నవ్వరు, నేను నెక్స్ట్ గూగుల్ నేనే కనిపెడతా అంటే ఎవరు నవ్వచ్చు, బట్ ఫ్రీడమ్ చేయగలుగుతామన్న నమ్మకంతో కూడా ఉంటారు. అలాంటి భరోసా ఇవ్వాలి మన కల్చర్గా కూడా. మనం అది మన దగ్గర లేదు, మనం చాలా మనం ఏదైనా లాజికల్ ఎక్కువ ఆలోచిస్తాం, అవుతుంది అవ్వదు, నీ వల్ల అయితే నీ మొహం ఏడ్చేవలే, ఇవే మన దగ్గర ఉంటాయి. సో అందులోంచి ఆ ఒక్క డిఫరెన్స్ తోటి మీరు చూసారు, ఒక అమెరికా అయింది, ఇండియాలో ఉంది. బట్ వీ కెన్ ఆల్సో గో దేర్, మనకి అలాంటివి ఏం లేదు. బట్ పేరెంట్స్ వాళ్ళలో ఖచ్చితంగా కొంచెమైనా చేంజ్ వస్తే, అంత సీరియస్గా స్టడీస్ని తీసుకోకండి. స్టడీస్లో చాలా క్రియేటివిటీ పెట్టొచ్చు. పిల్లల కన్నా అద్భుతమైన లిటరల్ థింకర్స్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి లేటరల్ థింకింగ్ నేర్పిలాం, అలాంటి క్వశ్చన్స్ కూడా అడగండి. పిల్లలకి లేటరల్ థింకింగ్ నేర్పించాలండి, పిల్లలు లేటరల్ థింకింగ్ పాడు చేయకపోతే చాలు, ఏం నేర్పించడానికి ఏం లేదు. అసలు మీరు ఎవ్వరికి నేర్పించక్కర్లేదు, మీరు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి నేర్చుకోవాలి అంతే. సో అలాంటి క్వశ్చన్స్ కూడా రాకూడదు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఫస్ట్ థ్యాంక్స్ మా మదర్కే చెప్పాలి, బికాస్ ఆవిడ వల్లే ఐఎమ్ హూ ఐఎమ్, ఇక్కడికి లోకంలోకి వచ్చింది. అండ్ సెకండరీ థింగ్, ఇక్కడ మీరు అందరూ వచ్చిన వాళ్ళకి
బికాస్ ప్రేక్షక దేవులు మేము ఏం వాగినా ప్రశాంతంగా నోట్స్ రాసుకొని పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని మరి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వీడియోలో ఆన్ చేసుకొని మరి సపోర్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ రియలీ అప్రిషియేట్ దట్. అది మాత్రం 100% అండి. ఎందుకంటే అవసరం ఉంది. రోజు ఏదో చెప్తుంటాం, ఏదో అన్ని రకాలుగా చెప్తుంటాం. ఇట్స్ లైక్ అన్ని రకాల మనుషులు వస్తారు, స్టిల్ బేరింగ్ అస్. మీరే యు ఆర్ ద హైలైట్ ఆఫ్ ద సెషన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ హైరార్చీ ఆఫ్ టాప్ 1. సెకండరీ థింగ్స్, ఎస్, మా ఫెలో కోఆర్డినేటర్ సుమన్ సార్ చాలా చక్కగా సపోర్ట్ చేశాడు, త్రూ అవుట్ ఫుల్ సపోర్ట్. అండ్ ఎప్పుడైనా ఏ ఐడియా అయినా డిస్కస్ చేయడానికి హీఈస్ వండర్ఫుల్ పర్సన్ అండ్ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్. సో మేము కూడా క్రియేటివ్ ఆలోచిస్తున్నాము అండ్ ఇట్లాంటివి వస్తున్నాయంటే బికాస్ వి షేర్ అ లాట్ ఆఫ్ ఐడియాస్. అండ్ థర్డ్ చాలా మందికి చెప్పాలి, అయితే కొంచెం వెరైటీగా చెప్దాం. కరెంట్ కనిపెట్టిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ కి, ఇంటర్నెట్ కనిపెట్టిన ఏబిసి నాకు ఆ పేరు తెలీదు, జూమ్ కనిపెట్టిన ఆల్ఫా బీటా డెల్టాకి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఇవన్నిటి వల్ల మన సెషన్ జరిగింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన లేటరల్ థింకింగ్ సామ్రాట్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సెషన్ ఫైనల్ టాక్ లో ఇద్దరు యువకులు కూడా లాటరల్ థింకింగ్ లో ఇద్దరు మాస్టర్స్ లాగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో నరసింహారావు గారు అండ్ సుమంత్ గారు ఇద్దరు కూడాను ఒక కొత్త ఇన్నోవేషన్ కూడా స్టార్ట్ చేశారు. కోఆర్డినేటర్స్ గతంలో కంటే కూడాను ఇంప్రూవ్మెంట్ ప్రతి సెషన్ లో కూడాను ఎంతో కొంత కొత్తదనాన్ని తీసుకొస్తూ అక్కడే స్టార్ట్ చేశారు. లాటరల్ థింకింగ్ రీక్యాప్ అనేది దాన్ని మళ్ళా మెమరైజ్ చేస్తూ గొప్ప స్టార్టింగ్ ని పెట్టారు. దాంతో పాటుగా ఈరోజు చెప్పినటువంటి ప్రతి ఎగ్జాంపుల్ కూడాను లాటరల్ థింకింగ్ వేలో ప్రతి ఒక్కళ్ళని ఆలోచింపజేసేది, ఇన్స్పైర్ చేసేది. సో ఇన్స్పైర్ తో పాటుగా ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన ఆలోచనలో వస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇండియాని అమెరికాని గురించి చెప్తూ భోగా గారు చెప్పినటువంటిది సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఇండియాలో చాలా తక్కువ అనేది నేనైతే 100% యాక్సెప్ట్ చేస్తా. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా చూడండి, పిల్లల్ని ఇండియాలో ఉంచడానికి 90% ఇష్టపడలేదు, ఓన్లీ 10% మాత్రం ఇష్టపడుతున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒక సోర్స్ చూసుకున్నా లేదా మనం అప్పుల పాలైనా సరే అమెరికాలో మన వాళ్ళని పెంచాలి, చదివించాలి, అక్కడే పెంచాలి అన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇండియా మీద సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉండి, మనకి సెల్ఫ్ ఎస్టీమ్ ఇండియా మీద తక్కువగా ఉండి అమెరికా మీద ఎక్కువగా ఉండడం వల్ల, అక్కడ వాళ్ళకి అది ఉండడం వల్ల మనం కూడా ఏంటంటే దాన్ని అలవాటు చేస్తాం. దిస్ ఈస్ ద రైట్ వే. ఇలా ఫీల్ అవటం వల్లే మనకి అమెరికా పట్ల మోజు ఎక్కువగా జరుగుతుంది అనేది నా పర్సనల్ ఫీలింగ్. అది మన ద సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశం కూడా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఎ లాట్. ఇంకొంచెం శ్రీకళ మ్యామ్ కొంచెం ఏదన్నా ఫన్నీగా చెప్పండి, మరి హెవీగా ఏమొద్దు. లేదు సార్, మీకు సెక్షన్ అయితే వండర్ఫుల్ గా ఉంది. మీకు చిన్న క్వశ్చన్, మీరు అడిగారు కదా మీ టైగర్ లయన్ వస్తే మీరేం చేస్తారని. సార్ మీరేం చేస్తారు సార్? నేను చాలా చెప్పాను మ్యామ్, అందులో ఆన్సర్స్ సగం చెప్పాను. నేను మిస్ అయ్యాను సార్, ఒక్కటి వినిపించారా? అంటే మీ యాటిట్యూడ్. నేను చెప్పింది అదే మ్యామ్, నేను ఫస్ట్ చెప్పాను, ఇట్స్ లైక్ భయపడ్డం మా ఇంట వంట లేదు. ఓకే, ఎందుకు భయపడతాను అన్నట్టు నేను చెప్పాను. యూ కెన్ హ్యావ్ ఎనీ ఆన్సర్. ఇంకోటి బ్రెయిన్ లో చిప్ పెడతానని చెప్పాను. ఓకే ఓకే, పులి బ్రెయిన్ లో సో ఇట్ కంట్రోల్స్. నేను చెప్పినట్టు వింటది. ఇంకోటి అది చిన్న పిల్ల అయి ఉంటది, పులి చిన్న పిల్ల అయి ఉంటది, పెద్ద పులి కాదు. ఇంకోటి నేనే ఇంకో పులి, లేకపోతే నేనే డైనోసార్, లేకపోతే నేనే ఇంకో సంథింగ్. నేను మాస్టర్. ఇట్లా చాలా ఉన్నాయి మ్యామ్. సో అట్లీస్ట్ ఒక థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నైస్ సెషన్. థ్యాంక్స్.
హ్యాపీ మార్నింగ్ నరసింహ గారు అండ్ సుమంత్ గారు, అందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. సార్, చక్కటి కోఆర్డినేటింగ్ తోటి అసలు ఇవన్నీ చాలా చక్కగా మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేస్తూ చాలా బాగా చేశారు. ఈ రోజైతే మంచి నరసింహ గారు, మీరు ఒక ఇడ్లీ ఉంటే ఆ ఇడ్లీని మనం ఎన్ని రకాలుగా తినొచ్చు, ఏమేమి వేసుకొని తినొచ్చు, దాని మీద ఒక చట్నీనే కాదు, చట్నీ, సాంబార్, తర్వాత దానికి కారం పొడి, నెయ్యి, తర్వాత పిల్లలకైతే చక్కగా మనము చాక్లెట్ కూడా దాని మీద వేసి పెట్టొచ్చు అని, సాస్ కూడా వేసి పెట్టొచ్చు అని, ఎన్నో రకాలుగా మీరు థింకింగ్ చెయ్యొచ్చు అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే నేను మీకు మీ పేరు మీద నేను ఒకటి చెప్తాను. నరసింహ అంటే న్యాచురల్ గా అందంగా, ఆర్ అంటే రైజెస్ అలవోకగా, ఏ అంటే ఎస్ సింపుల్ గా, ఐ అంటే ఇన్నోవేట్ గా, ఎం అంటే మెమరబుల్ గా, ఎన్ అంటే నెవర్ గా, ఏ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్ విజయలక్ష్మి ఇలా మ్యామ్, అండ్ కంగ్రాచులేషన్స్. రేపటి నుంచి మీరు సెషన్ చేయబోతున్నారు. సో సెషన్ ఈజ్ ఆల్ యువర్స్ నౌ. నాకు తెలిసి మీరు ఎలా కంక్లూడ్ చేసుకుంటారు అనేది ఇంకా మీ ఇప్పటి నుంచి మీదే సెషన్. సో మేము బయటకు వచ్చేస్తున్నాం. లక్ష్మి టన్నీరు మ్యామ్, మీరు కూడా మాట్లాడొచ్చు. సుమన్ సార్, వెల్కమ్ దెమ్. ఎస్ సార్. సార్, ఐ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. యాక్చువల్గా సార్ చెప్పింది నిజమే సార్. ఐ మీన్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో వెన్ వీ గో టు వెంచర్ క్యాపిటలిస్ట్, ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గరికి ఏదైనా ఐడియా పట్టుకుని వెళ్తే వాళ్ళు దే ఓన్లీ ఎప్పుడు సక్సెస్ ఫార్ములానే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సార్. మన ఇండియన్ వెంచర్ క్యాపిటలిస్ట్ అది ఎంత % సక్సెస్ అవుతుంది అని అడుగుతారు సార్. సో దట్ ఈస్ వాట్ దే ఆస్క్. సో ఇఫ్ యూ గివ్ అట్లీస్ట్ 70% అష్యూరెన్స్, దే విల్ గివ్, మనకి క్యాపిటల్ ఇస్తారు సార్, లేకపోతే వాళ్ళు అప్రూవ్ చేయరు. సో వెన్ కమ్స్ టు యుఎస్, దేర్ ఒక 10% ప్రాబిలిటీ ఉన్నా సరే దే విల్ గివ్ ఛాన్స్ టు దెమ్. సో అది నేను బాగా అబ్జర్వ్ చేసింది. సో వీ యూస్ టు డూ మెనీ ప్రాజెక్ట్స్ డ్యూరింగ్ బీటెక్ నుండి చాలా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం. అప్పుడు వీ యూజ్ టు అప్రోచ్. సో దెన్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు బికమ్ వెంచర్ క్యాపిటలిస్ట్. నేను డిసైడ్ అయ్యాను. సో ఎందుకు నాకు తెలియదు. ఐ వాంట్ టు సపోర్ట్. అది ఫెయిల్యూర్ అన్నా సరే ఐ వాంట్ టు సపోర్ట్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఐడియా ఐ వాంట్ టు సపోర్ట్ అని నేను నా డెసిషన్ అప్పుడు తీసుకున్నాను అనమాట. సో అదొకటి. వెన్ కమ్స్ టు పేరెంట్స్ కూడా చూడండి, పేరెంట్స్ ఆల్సో లీడ్ దేర్ చిల్డ్రన్స్ ఇన్ సక్సెస్ వే ఓన్లీ. ఇలా వెళ్తేనే నీకు సక్సెస్ వస్తుంది, ఇలా వెళ్తే నీకు సర్టెన్ శాలరీ వస్తుంది, దిస్ ఇస్ ద ఓన్లీ రైట్ వే అని ఒక ఫార్ములా మనకి క్రియేట్ అయిపోయింది. సో ఇంకా మనం అదే ఫార్ములా మన కిడ్స్ కి ఇచ్చేస్తున్నాం. సో యూజువల్ గా ఈ చేంజెస్ ఇక్కడ చేసుకోవాలి. ఒకటి, ఎవరైతే మన ఎకానమీ ఇవన్నీ మోడల్ చేయడానికి వెంచర్ క్యాపిటలిస్ట్ ఒక ఇన్వెంటర్ గానీ, ఒక సైంటిస్ట్ గానీ సపోర్ట్ చేస్తారు. ఒక స్టూడెంట్ గానీ, ఒక పిల్లవాడిని గానీ కొత్తగా ట్రై చేయడానికి పేరెంట్స్ ఛాన్స్ ఇస్తారు. అప్పుడు దెన్ ద సొసైటీ విల్ చేంజ్. దెన్ అవర్ ఇండియా విల్ బి ఎ గ్రేటెస్ట్ కంట్రీ. That's my opinion I want to share. So I felt fear of sharing some things, but Narasimha sir shared each and everything very dearly. So I would also do some dare things from the next session onwards. Thank you sir. Thank you for letting me know how to open up much more. Inka open up avaniki naaku scope icharu. Thank you sir. Always. Thanks a lot, Suman. సో కంపల్సరీ ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నారు. యంగ్ మైండ్స్ లో మేము చూస్తుంటామండి. పిల్లల్ని మనం ఏం చేయక్కర్లేదు, దే ఆర్ వండర్ఫుల్ ఆల్రెడీ. మనం వాళ్ళని చెడగొట్టకపోతే అసలు చాలా, అంటే ఇండియా ఎప్పుడో అసలు పేరెంట్స్ వల్లే అండి. ఎవ్రీవన్, పేరెంట్స్ టీచ్ హౌ టు ఫెయిల్. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. పిల్లలకి అసలు ఏం నేర్పించక్కర్లేదు. దే వెరీ, వాళ్ళ బ్రిలియన్స్ లెవెల్స్ మనం మ్యాచ్ కూడా అవ్వలేదు. దట్ ఈస్ మై ఫైనల్ కంక్లూడింగ్ సే ఆన్ దిస్. there is no point discussing ఎట్లా పెంచాలనే క్వశ్చన్ రాంగ్, ఎట్లా ఇంటర్ఫియర్ తక్కువ అవ్వాలనే క్వశ్చన్ కరెక్ట్. వాళ్ళ భవిష్యత్తులో, వాళ్ళ నిర్ణయాల్లో, వాళ్ళ లైఫ్లో. దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్. దాట్ నాకు అనిపించింది ఫీలింగ్. సో మ్యామ్, సెషన్ కంక్లూడ్ చేద్దామా? ఈవెన్ మీరే కంక్లూడ్ చేయాలి. ఇంకా ఈ రోజు నుంచి మీరే. నరసింహ గారు, సరే ఇంట్రడ్యూస్ చేద్దాం సార్ స్పీకర్స్ ఇద్దరిని. ఎస్ చేయండి సార్.
సార్ అక్కడ హ్యాండ్ రైట్ చేశారు సార్, వీరమరాజు సార్ గారు ఇంకా కొందరు హ్యాండ్ రైట్ చేశారు సార్. వాళ్ళకి ఇవ్వండి సార్, ఛాన్స్ ఇవ్వండి వీరమరాజు సార్ వాళ్ళకి. సార్ బ్రీఫ్ గా చెప్పండి సార్. వీరం రాజు గారు అండ్ రాజ్ కుమార్ గారు, మీకు కూడా అన్మ్యూట్ ఇస్తున్నాను, నెక్స్ట్ మీరు మాట్లాడండి. ఫోన్ కరెక్ట్, పేరు కరెక్ట్ పెట్టుకోలేదు. 556 సార్ సార్ ఏం లేదు, ఇంత డ్రై సబ్జెక్ట్ ని మీరు ఇంత సమ్మరైజ్ చేశారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం పాయింట్ లేదు లేటరల్ థింకింగ్ లో, ఆ చిన్న పాయింట్ ని ఇన్ని రోజుల నుంచి తీసుకొచ్చి ఒక్క చిన్న పాయింట్ దాన్ని కవర్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చెప్పేది వెరీ వెరీ హ్యూమరస్ థింగ్ సార్. డ్రై సబ్జెక్ట్ గా మనం అట్లా ఊహించుకున్నాం. ఇట్స్ వెరీ హ్యూమరస్ థింగ్. చెప్పింది అర్థం అవుతూ ఉంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి సార్. చెప్పింది అర్థం అవుతూ ఉంటే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. చెప్పింది అర్థం కాకపోతే క్వశ్చన్ మార్క్ లో ఉంటాం అనమాట. అంతేను. తర్వాత మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చెప్పారు. ట్రాజడీలో ఉన్నప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉపయోగిస్తే ఈ మనం బయట రావచ్చు అనేది చక్కగా ఉంది సార్. మీరు చెప్పింది చాలా మాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ వీరం రాజు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజన్ సార్, థ్యాంక్స్ అ లాట్. Am I audible, sir? Yes, sir. Clear. సార్ ఇక్కడ మీరు ప్రస్తావించిన ఒకే ఒక పాయింట్ మీద మాట్లాడతాను. ఇండియాకి అమెరికాకి కంపేర్ చేశాడు. ఇక్కడ బేసిక్ గా మనం చూసుకోవాల్సిన ఏంటంటే, ఇక్కడ మనకి ఇంజనీరింగ్ లో సీట్ రాని వాళ్ళు మనకి అమెరికాకి వెళ్ళటం లేదు, లేదా బీఈడీలో సీట్ రాని వాళ్ళు అమెరికాకి వెళ్ళటం లేదు. కానీ ఇక్కడ మనకి ఎంబీబీఎస్ లో సీట్ రాని వాళ్ళు రష్యాకి వెళ్తున్నారు, చైనాకి వెళ్తున్నారు, మలేషియాకి వెళ్తున్నారు, ఫిలిప్పీన్స్కి వెళ్తున్నారు, వగేరా వగేరాకి వెళ్తున్నారు. నేను పర్సనల్ ఇంటరాక్షన్ వల్ల, అంటే బుక్ రీడింగ్ కాదు, మీడియా వల్ల కాదు, పర్సనల్ ఇంటరాక్షన్ వల్ల నేను గ్రహించింది ఏంటంటే, ఒకే విషయం చూడండి, 2 పాయింట్లు మనం నిజాయితీగా మనం గమనించాలి. ఏంటంటే 100 PhD చేసిన వాడైనా అర్ధరాత్రి లాగి లంకాయ కొడితే అమ్మ అంటాడే కానీ వాడికి 100 లాంగ్వేజ్లు వచ్చినా కూడా 99 లాంగ్వేజ్లో వాడు అమ్మ అంటూ వాడు మదర్ టంగ్లోనే అంటాడు వాడు అమ్మ అని చెప్పి వాడు. అట్లాగే మీరు ఇంకో పాయింట్ నిజాయితీగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ ఉందనుకోండి, బీయింగ్ ఏ తెలుగు పర్సన్, అదే బుక్ని ఇంగ్లీష్లో చదివినప్పుడు మీ పర్సెప్షన్ డేట్ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా చదవగలుగుతున్నారు, అదే బుక్ తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు మీ పర్సెప్షన్ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా అది చదవగలుగుతున్నారు, అర్థం చేసుకోగలుగుతారు, ఎవరికి వాళ్ళు నిజాయితీగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఇక్కడ నో డిస్కషన్ ఎట్ ఆల్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది, రష్యాకి వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అక్కడ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెడిసిన్ ఏంటయ్యా అంటే ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ని వాళ్ళు నేర్పుతున్నారు. ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ని వాళ్ళు నేర్చుకున్న తర్వాత మాత్రమే సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి మెడిసిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం నిజాయితీగా ప్రశ్న వేసుకుందామండి, అక్కడ వాడికి మదర్ టంగ్ గా వాడికి ఎక్స్పర్టైజ్ చేసినంత ఇదిగా మెడిసిన్లో మన వాడు లాంగ్వేజ్ నేర్చుకొని బేసిక్స్ అండర్స్టాండ్ చేసుకుంటాడే కానీ వాడు ఎక్స్పర్టైజ్ చేయగలుగుతాడా? ఇక్కడ మనకి అమెరికాకి తేడా ఏంటంటే, మనం అదర్ లాంగ్వేజ్లో ఏం చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ మన కాన్షియస్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ ఇన్ యువర్ మదర్ టంగ్. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్ వీ కెన్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ వాస్ టోల్డ్ బై ద టీచర్. ఇది మనకి బ్యారియర్. అది అమెరికా వాళ్ళకి ఆ బ్యారియర్ లేదు, వాళ్ళకి అది మదర్ టంగ్, డైరెక్ట్ గా వాళ్ళు పర్సీవ్ చేసుకుంటున్నారు. ఆ డిఫరెన్స్ ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళ తర్వాత అయినా ఉంటుంది, 1000 ఏళ్ళ తర్వాత అయినా ఉంటుంది. ఒకవేళ మన కంట్రీ కూడా అదే విధంగా కనుక మదర్ టంగ్ లో కనుక అంత ఎడ్యుకేషన్ లెవెల్, ఎంఎస్ లెవెల్లో ఎడ్యుకేషన్ కనుక ఇవ్వగలిగిన స్థాయికి కనుక చేరగలిగితే, చేరుతుందో లేదో భవిష్యత్తే నిర్ణయించాలి. చేరగలిగితే అప్పుడు నో కంపారిజన్ అట్ ఆల్. వాళ్ళ మదర్ టంగ్ లో నేర్చుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే చదివారో, ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో, ఏదైతే చదివారో అదే లాంగ్వేజ్ లో వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం సోపాలు పడుతున్నాం. మనం అవతల వాడు చెప్పేదే అండర్స్టాండ్ కాదు అసలు. వాడు వాట్ ఈజ్ వాట్ వాకింగ్ అనేది మనం మాట్లాడుతున్నాం, వాట్ అంటాడు వాడు. ఏం మాట్లాడుతుంటే మనకి అర్థం కాదు. అర్థం కాకపోయినా బుర్రుకుతాం అర్థమైనట్టుగా. అది మనకు ఉన్న కష్టం నష్టం అది. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకునే వాళ్ళు మదర్ టంగ్లో పుట్టారు, అదే ఏ లాంగ్వేజ్లో పుట్టారు ఆ లాంగ్వేజ్లో పెరిగారు, ఆ లాంగ్వేజ్లో చదివారు, ఆ లాంగ్వేజ్లో డెవలప్ అయ్యారు, ఆ లాంగ్వేజ్లో చదువుతున్నారు వాళ్ళు.
మనం అట్లా కాదు, ఒక లాంగ్వేజ్ లో పుట్టాము, ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్నాము, ఇంకో లాంగ్వేజ్ లోకి చదువుకుంటున్నాము, ఇంకో లాంగ్వేజ్ వెళ్తున్నాము. చివరికి ఏంటయ్యా అంటే అటు ఇటు కాకుండా చూస్తున్నాం మనం. చివరికి ఏంటయ్యా అంటే తెలుగు చదవటం రాయటం కూడా రాదు చాలా మందికి. ఇదండి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకంటే మన నరసింహ గారు చెప్పింది కరెక్ట్ పాయింటే. సార్ నరసింహ గారు చాలా స్పష్టంగా ఒకే ఒక ఎవరు ఎస్ ఇప్పుడు ఇంకోటి మనం స్ట్రైట్ అవే